మిత్రులారా నమస్తే అండి. సిక్కిం దగ్గర ఒక మంచి ప్లేస్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్లేసు, ఆర్కిడేరియం. అక్కడికి వచ్చాం. ఆర్కిడేరియం అంటే రకరకాల 150 రకాల పూల వనం అన్నమాట. సో అక్కడికి వచ్చాం, అదంతా చూసాం. చూసిన తర్వాత అక్కడ ఒక కథ, నాకు ఒక బౌద్ధ ధర్మంలోని ఒక జాతక కథ అక్కడ చెబుతూ ఒక స్క్రీన్లో వినిపించిందండి. ఈ బొమ్మకు అర్థం అక్కడికి వెళ్తేనే కానీ దొరకలేదు. ఈ బొమ్మ చూడండి, ఏనుగు పైన కోతి, ఆ పైన కుందేలు, ఆ పైన ఒక చిన్న పక్షి ఉన్నారు కదండి. ఈ బొమ్మకి మొదట చూసాం కానీ అర్థం కాలేదు. కానీ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైంది. ఒక పెద్ద స్క్రీన్ మీద బౌద్ధంలోని జాతక కథలను వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఆ కథే మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఏనుగు, కోతి, ఆ కుందేలు, ఆ పక్షి నలుగురు దోస్తులంట. కానీ ఈ నలుగురు కూడా నేను పెద్ద అంటే నేను పెద్ద అనేటటువంటి ఒక వాదన వచ్చింది. అప్పుడు ఒక బౌద్ధ గురువు చెప్పాడంట, మరి అయితే ఈ చెట్టు గురించి చెప్పండి, ఈ చెట్టు గురించి ఎవరు ఎప్పటి నుంచి చూశారో చెప్పండి, ఈ చెట్టు ఎవరు పెద్దవాళ్ళో నేను చెప్తానంటే ఏనుగు అందంట, ఈ చెట్టుని చాలా మహావృక్షంగా అయినప్పుడు నేను చూశాను అందంట. అలాగే కోతి అందంట, ఈ చెట్టు పుష్పాలు ఫలాలు కాసినప్పుడు నేను చూశాను, అప్పటి నుంచి నేను చూస్తున్నాను అందంట. అలాగే కుందేలు, పిచ్చివాళ్ళ దీన్ని చిన్న మొక్క నుంచి నేను చూశాను అని చెప్పి కుందేలు అందంట. మీరు ఎలాగంటున్నారా, నేను అసలు ఈ చెట్టు మొలకెత్తడానికి కారణమే నేను ఒక గింజ తీసుకొచ్చి ఇక్కడ వేశాను, అదే ఇంత మహావృక్షం అయిందని ఆ పక్షి అందంట. అప్పుడు గురువుగారు అన్నాడంట, చూసారా మీరు నలుగురు కూడా మంచి స్నేహితులు, నలుగురికి కూడా ఈ చెట్టుతో అనుబంధం ఉంది, మీ నలుగురు ఉంటేనే చెట్టు ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి మీ నలుగురి యొక్క స్నేహంలోనూ మీ నలుగురి యొక్క సఖ్యతలోనే ఈ మొత్తం సంసారం ఉంది, ఈ ప్రకృతి ఉంది. మైత్రిలోనే ఈ ప్రకృతి, ఈ సంసారము, ఈ లోకము, ఈ మానవ జీవితం అంతా కూడా ఉంది నాయన, ఇమిడి ఉంది నాయన. మీరు సఖ్యంగా ఉండండి, స్నేహంగా ఉండండి. అప్పుడే ఈ ప్రకృతి అంతా కూడా సుఖ సంతోషాలతో చాలా సౌందర్యంగా ఉంటుంది, విరాజిల్లుతుంది అని చెప్పారు. ఇది ఈ ఏనుగు యొక్క ఇక్కడ ఇంత పెద్ద బొమ్మ ఎందుకు పెట్టారా అని నేను అనుకున్నాను. ఇది అన్నమాట అర్థం. థ్యాంక్ యూ.